ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యుగాంతం. ఇంగ్లీష్లో అయితే ఎండ్ ఆఫ్ ది ఏజ్. లోకం అంతమైపోవటం, సర్వనాశనం అయిపోవటం, ఇవే కదా యుగాంతం అనగానే మనకు గుర్తొచ్చే భయాలు. కానీ యేసు ప్రభువు చెప్పిన మాటల్లో యుగాంతం అంటే భయం కాదు, అది ఒక నిరీక్షణ. ఎందుకంటే అది దేవుని రాజ్యం ఈ భూమిపైకి వచ్చే సమయం. ఈ లోకంలో ఉన్న పాపానికి, మనల్ని వేధించే బాధలకి ఎండికార్డు వేసి దేవుడు మనకు పరిపూర్ణమైన న్యాయాన్ని, నెమ్మదిని ఇచ్చే ఒక సరికొత్త ఉదయం అది. ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువుల వారు యుగాంతం గురించి అసలు ఏమన్నారు, ఆయన చెప్పిన ఉపమానాలేంటి, రాబోయే భయంకరమైన తీర్పు రోజున మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా సింపుల్ గా బైబిల్ వచనాల ఆధారంగా అర్థం చేసుకుందాం. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. అసలు యుగాంతం అంటే ఏంటో మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే ముందుగా మనం దేవుని రాజ్యం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువగా చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని రాజ్యం అంటే మనం చనిపోయాక ఆకాశంలో ఎక్కడికో వెళ్తాం, అక్కడ ఉండే బంగారు వీధులు, అదే దేవుని రాజ్యం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఉద్దేశం అది మాత్రమే కాదు. దేవుని రాజ్యం అనేది ఎప్పుడో మనం చనిపోయాక వచ్చేది కాదు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడే ఆ రాజ్యం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అనేది మ్యాప్ లో చూపించడానికి ఇండియా లాగో లేక అమెరికా లాగో ఒక దేశం కాదు. అది మన అంతరంగంలో వచ్చే ఒక మార్పు. ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తును తమ రక్షకునిగా నమ్మి ఆయన మాట ప్రకారం బ్రతుకుతారో వాళ్ళ హృదయాలను దేవుడు పరిశీలించడం మొదలు పెడతాడు. అంటే వాళ్ళ హృదయంలో దేవుని రాజ్యం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లే. యేసుక్రీస్తు దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్ద వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతం దేనికి గుర్తంటే ఇదిగో సాతాను అధికారం పోయింది, దేవుని పరిపాలన భూమి మీద ఉంది అని చెప్పడానికే. దేవుని రాజ్యం ఇప్పుడే మన మధ్య పనిచేస్తోంది. ఇక్కడే మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు చెప్పినట్లు దేవుని రాజ్యం ఆల్రెడీ భూమి మీదకి వచ్చేస్తే మరి లోకంలో ఇంకా క్యాన్సర్లు ఎందుకున్నాయి, ఈ యాక్సిడెంట్లు, ఈ యుద్ధాలు, ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు, చావులు ఎందుకున్నాయి? దేవుని రాజ్యం వస్తే అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అని మీరు అడగొచ్చు. ఇది చాలా లాజికల్ క్వశ్చన్. దీనికి బైబిల్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే దేవుని రాజ్యం ప్రారంభమైంది కానీ అది ఇంకా పూర్తిగా రాలేదు. దీన్ని ఒక స్పష్టమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక దేశం మీద క్రూరమైన శత్రువులు దాడి చేశారు. ఆ దేశాన్ని, ప్రజలను రక్షించడానికి రాజు స్వయంగా యుద్ధ రంగానికి దిగాడు. భీకరమైన పోరాటం తర్వాత రాజు శత్రువుల ప్రధాన సైన్యాధిపతిని పడగొట్టి వారి ముఖ్యమైన కోటను ముట్టడించి ఓడించేశాడు. అంటే ఆ యుద్ధంలో గెలుపు ఎవరిదో అక్కడే డిసైడ్ అయిపోయింది. విజయం ఖాయమనే నమ్మకం అందరిలో వచ్చేసింది. కానీ ప్రధాన శత్రువు ఓడిపోయినా అడవుల్లోనో కొండల్లోనో దాక్కున్న శత్రువుల చిన్న చిన్న ముఠాలు ఇంకా లొంగిపోకుండా అక్కడక్కడ దొంగ దెబ్బ తీస్తూ, బాంబులు వేస్తూ ప్రజలను భయపెడుతుంటారు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? తన సైన్యాన్ని నలుమూలలకు పంపి ఆ మిగిలిపోయిన శత్రువులను కూడా పూర్తిగా ఏరిపారేసి దేశమంతటా పరిపూర్ణమైన శాంతిని నెలకొల్పి అధికారికంగా విజయ పతాకం ఎగరవేయడానికి కొంత సమయం పడుతుంది కదా. సరిగ్గా అలాగే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి తిరిగి లేచినప్పుడు సాతాను మీద, మరణం మీద అసలైన విజయం సాధించేశాడు. దేవుని రాజ్యం మొదలైపోయింది. కానీ దేవుడు ఇంకా పూర్తిగా సాతానుని నరకంలో పడేయలేదు. ఈ లోకంలో ఇంకా పాపం, కష్టం మిగిలే ఉన్నాయి. మరి ఆ మిగిలిపోయిన పాపాలని, బాధల్ని దేవుడు ఎప్పుడు పూర్తిగా తుడిచేస్తాడు? ఎప్పుడు ఆ ఫైనల్ జెండా ఎగరేస్తాడు? సరిగ్గా ఆ సమయాన్నే మనం యుగాంతం అంటాం, ఎండ్ ఆఫ్ ది ఏజ్ అంటాం. యుగాంతం అంటే భూమిని నాశనం చేసి దేవుడు ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. యుగాంతం అంటే మన గుండెల్లో సీక్రెట్ గా మొదలైన దేవుని రాజ్యం ఒకరోజు బహిరంగంగా ప్రపంచం మొత్తం చూసేలా ఒక గొప్ప వెలుగుతో భూమి మీదకి రావడం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం నుంచి, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. చూశారా, యుగాంతం అంటే శత్రువులు నాశనం అయ్యే రోజు. పాపం, రోగం, కన్నీరు, ముఖ్యంగా మరణం అనే అతిపెద్ద శత్రువుకి దేవుడు పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టే రోజే యుగాంతం. ఆ రోజున యేసుక్రీస్తు ఈ లోకపు సిస్టమ్ ని మొత్తం క్లోజ్ చేసి
పర్ఫెక్ట్ అయిన దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. రేపు రాబోయే దుఃఖము లేని దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఈ రోజే ఆ దేవుని రాజ్యం మన హృదయంలోనే స్టార్ట్ అవ్వాలి. ఈ రోజు యేసుక్రీస్తుని మన హృదయానికి రాజుగా చేసుకుంటేనే ఆ యుగాంతంలో ఆయనతో పాటు ఉండే ఛాన్స్ మనకు దొరుకుతుంది. లేదంటే ఆ రోజున నిత్య నాశనానికి వెళ్లాల్సి వస్తుంది. ఒకసారి మనం మొదటి రాకడ సమయానికి వెళ్దాం. అప్పుడు యూదుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళు రోమన్ల కఠినమైన పరిపాలనలో నలిగిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు పాత నిబంధన గ్రంథాలు చదువుతూ ఒక మెస్సయ్య వస్తాడని, రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ మైండ్లో ఒక ఫిక్స్డ్ ఇమేజ్ పడిపోయింది. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాగానే కత్తిపట్టి రోమన్లను తరిమేస్తాడని, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ దేశంగా మారుస్తాడని, ఒక పొలిటికల్ లీడర్ లాగా ఉంటాడని వాళ్ళు కలలు కన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చింది కత్తులతో యుద్ధం చేయడానికి కాదు. ఆయన వచ్చింది మనల్ని పట్టి పీడిస్తున్న అసలైన శత్రువులైన పాపం, మరణం మీద యుద్ధం చేయడానికి. ఆయన స్థాపించబోయే దేవుని రాజ్యం ఈ భూ సంబంధమైన రాజకీయాల గురించి కాదు. అది ఒక ఆత్మ సంబంధమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. యేసుక్రీస్తు ఒకరోజు యెరూషలేము దేవాలయం వైపు చూసి తన శిష్యులతో ఒక మాట అన్నారు. ఇక్కడ రాయి మీద రాయి నిలిచి ఉండదు, ఈ దేవాలయం మొత్తం పడగొట్టబడుతుంది అని. ఆ మాట వినగానే శిష్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆ దేవాలయం పడిపోవడం అంటే ప్రపంచం అంతమైపోవడమే. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు మెల్లగా ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని మాతో చెప్పమని అడిగారు. వాళ్ళు అడిగింది చాలా సూటి ప్రశ్న. మాకు సూచనలు ఇవ్వు ప్రభువా అన్నారు. కానీ దేవుని క్యాలెండర్ మన క్యాలెండర్ లాంటిది కాదు కదా. అందుకే యేసుక్రీస్తు ఏ సంవత్సరంలో వస్తాడో చెప్పకుండా ఆయన రాకడకు ముందు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో క్లియర్ గా చెప్పారు. యేసుక్రీస్తు చెప్పిన యుగాంత సూచనలేంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు మనం టీవీ ఆన్ చేసినా, పేపర్ చూసినా అచ్చం యేసుక్రీస్తు చెప్పినట్లే జరుగుతున్నాయి. దేవుని అసలైన ప్రణాళిక నెరవేరడానికి ముందు జరిగే సూచనలను యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వివరించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతురు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులును, భూకంపములను కలుగును. ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అమెరికా ఇరాన్ యుద్ధం. ఎక్కడ చూసినా రాజ్యాల మధ్య భయంకరమైన యుద్ధాలు, ఎప్పుడూ లేని విధంగా వరుస భూకంపాలు. ఇవన్నీ యేసయ్య ఏనాడో చెప్పారు. ఇవన్నీ విన్నప్పుడు మనం భయపడకూడదు, కలవరపడకుడి, ఇవి జరగవలసియే ఉన్నవి అని యేసుక్రీస్తు మనకు ధైర్యం చెప్పారు. ఈ యుద్ధాలు, కరువులు గురించి చెబుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. పురిటి నొప్పులు ఎందుకు వస్తాయి? ఒక కొత్త ప్రాణం, కొత్త బిడ్డ ఈ లోకానికి రాబోతుంది అనడానికి గుర్తు అది. అలాగే ఈ భూమి మీద పెరిగిపోతున్న ఈ భయంకరమైన కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ దేనికి గుర్తులంటే ఆ బాధలన్నీ తీరిపోయి ఒక కొత్త లోకం పుట్టబోతుంది అనడానికి సూచనలు. అలాగే అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఈ రోజుల్లో క్రీస్తు పేరు చెప్పుకొని మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఎవరి స్వార్థం వాళ్ళదే. డబ్బు పిచ్చిలో పడి సొంత బంధువుల్ని కూడా చంపేంతగా మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఇది కూడా ఈ యుగం అంతం అవుతుంది అనడానికి గుర్తు. అయితే ఇన్ని కష్టాలు, ఇన్ని భయాలు మధ్య ఒక పాజిటివ్ సూచన ఉంది. ఒక గొప్ప పని జరగాలని యేసయ్య చెప్పారు. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. చూసారా, భూకంపాలు వస్తేనో, యుద్ధాలు జరిగితేనో అంతం వచ్చేయదు. యేసుక్రీస్తు గురించిన రక్షణ సువార్త ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి, ప్రతి భాషకి, ప్రతి మనిషికి చేరిన తర్వాతే ఆ యుగాంతం వస్తుంది. దేవుడు ఎంత దయగలవాడో చూడండి. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ప్రతి ఒక్కరికి తన ప్రేమను గురించి తెలిసే అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా ఈ సువార్త ప్రపంచ నలుమూలలకు క్షణాల్లో చేరిపోతుంది. చివరికి భాషాంతరాయం కూడా లేకుండా సువార్త ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అంటే ఆ యుగాంతం ఎంత దగ్గరలో ఉందో మీరే ఆలోచించండి. యేసుక్రీస్తు మనల్ని నిద్ర మేల్కోండి, సిద్ధంగా ఉండండి అనే అలర్ట్ చేయడానికే ఈ విషయాలను చెప్పారు. దేవుని ప్రణాళిక అక్షరం పొల్లుపోకుండా నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభువులు వారు బోధించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. పరలోకంలో జరిగే పెద్ద పెద్ద విషయాలను, మహాభయంకరమైన తీర్పులను మనకు ఈజీగా అర్థం కావడానికి చిన్న చిన్న ఉపమానాల ద్వారా కళ్ళకు కట్టినట్టు చెప్పేవారు. ఈ యుగాంతంలో జరిగే ఆ మహా తీర్పు అసలు ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఆయన ముఖ్యంగా 2 గొప్ప ఉపమానాలు చెప్పారు. అందులో మొదటిది ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది గోధుమలు, గురుగుల ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య ఈ ఉపమానం చెప్పారు. ఒక యజమాని తన పొలంలో ఎంతో ఖర్చు పెట్టి మంచి గోధుమ విత్తనాలు చల్లాడు. కానీ రాత్రిపూట అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని శత్రువు ఒకడు సీక్రెట్ గా వచ్చి
ఆ పొలంలో పనికిరాని కలుపు మొక్కల విత్తనాలు చల్లి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. ఈ గోధుమలు, గురుగులు అంటే కలుపు మొక్కలు పెరిగేటప్పుడు రెండూ అచ్చం ఒకేలా ఉంటాయి. పైకి చూస్తే ఏది మంచిదో ఏది చెడ్డదో కనిపెట్టలేం. కానీ కంకులు వచ్చే టైంకి, అంటే గింజలు వచ్చే టైంకి వాటి అసలు రంగు బయటపడుతుంది. అది చూసి యజమాని దగ్గర పనిచేసే పనివాళ్ళు చాలా షాక్ అయ్యారు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, నువ్వు మంచి విత్తనాలే చల్లావు కదా, మరి ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయి? నీకు ఓకే అంటే ఇప్పుడే వెళ్ళి ఆ కలుపు మొక్కలన్నింటినీ పీకేసి కాల్చేద్దామా అని అడిగారు. అప్పుడు ఆ యజమాని చెప్పిన సమాధానం వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన ఏమన్నాడంటే, వద్దు, శత్రువు చేసిన పనే ఇది, కానీ ఇప్పుడే వాటిని పీకొద్దు. ఎందుకంటే ఆ కలుపు మొక్కల వేర్లు ఈ మంచి గోధుమల వేర్లు భూమి లోపల ఒకదానికొకటి అల్లుకుపోయి ఉంటాయి. మీరు ఆ చెడ్డ మొక్కలను పీకేటప్పుడు తెలియకుండా మంచి గోధుమ మొక్కలు కూడా పాడైపోతాయి. కాబట్టి కోతకాలం వరకు రెండింటినీ కలిసే పెరగనివ్వండి. కోత సమయంలో నేను పని వాళ్లకు చెప్పి ముందు ఆ కలుపు మొక్కలను వేరు చేసి అగ్నిలో కాల్చేస్తాను. ఆ తర్వాత మంచి గోధుమలను నా కొట్టులో భద్రపరుస్తాను అన్నాడు. ఈరోజు మనందరినీ వేధించే ఒక పెద్ద ప్రశ్న ఉంది కదా, దేవుడు నిజంగా ఉంటే ఈ భూమి మీద ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేసే మృగాలు, 10 మందిని మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించే దుర్మార్గులు ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నారు కదా. దేవుడు వాళ్ళని ఇప్పుడే ఎందుకు నాశనం చేయడం లేదు? వాళ్ళు ఎందుకు క్షేమంగా ఉన్నారు? ఎందుకని అక్రమంగా సొమ్ముని సంపాదించి అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు? మనకే ఎందుకు కష్టాలు అని మనం ఎన్నోసార్లు ఆలోచిస్తాం. జరుగుతున్న అన్యాయం, ఘోరాలు చూసి చాలా బాధపడతాం. ఆ ప్రశ్నకు సమాధానం ఈ ఉపమానంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు స్వయంగా దీనికి అర్థం చెప్పారు. మంచి విత్తనాలు చల్లేవాడు మనుష్య కుమారుడు, అంటే నేనే. పొలం ఈ లోకం. మంచి విత్తనాలు దేవుని రాజ్య సంబంధులు, అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. ఆ కలుపు మొక్కలు, ఆ గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని చల్లిన శత్రువు అపవాది. ఆ కోత కాలమే యుగాంతం, ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఆ చెడ్డ వాళ్ళని దేవుడు ఇప్పుడే ఎందుకు పీకేయడం లేదో తెలుసా? ఎందుకంటే మనుషుల జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక దుర్మార్గుడైన తండ్రికి దేవుని భయం కలిగి ఒక మంచి కొడుకుండొచ్చు. ఆ తండ్రిని ఇప్పుడే చంపేస్తే ఆ పసివాడి భవిష్యత్తు పాడైపోతుంది. ఆ మంచి గోధుమ మొక్క నలిగిపోతుంది. అందుకే దేవుడు ఎంతో ఓపికతో ఆగుతున్నాడు. అంతేకాదు, ఆ కలుపు మొక్క ఎప్పటికైనా మారిపోయి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతుందేమోనని తన కృపను చూపిస్తూ ఆగుతున్నాడు. కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు కదా అని ఆయనకి చేత కదా అనుకోకండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 40-43 వచనాలు చదివితే యేసుక్రీస్తు ఇచ్చిన హెచ్చరిక మనకు కనబడుతుంది. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకము గల సకలమైన వాటిని, దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో వేయబడుతురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో కదా. దేవుని భయం లేకుండా ఇష్టమొచ్చినట్లు బ్రతికిన ఆ గురుగుల, ఆ దుర్మార్గుల ముగింపు అగ్నిగుండమే. కానీ అదే వచనంలో తనను నమ్ముకొని ఎన్నో కష్టాలు పడి కన్నీళ్లు కార్చిన దేవుని బిడ్డల గురించి యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఎంత గొప్ప నిరీక్షణండి ఇది. ఈ లోకంలో ఇప్పుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ ఒకే ఆఫీసులో, ఒకే వీధిలో, ఒకే చర్చిలో కలిసి బ్రతుకుతున్నారు. పైకి అందరూ ఒకేలా కనిపించొచ్చు, కానీ ఆయన కోతకాలం వరకు ఆగుతున్నాడు. యుగాంతం వరకు ఆగుతున్నాడు. ఆ రోజున మంచిని చెడును ఆయన పర్ఫెక్ట్గా వేరు చేస్తాడు. లోకంలో ఎన్నో నిందలు పడిన నీతిమంతులు ఆ రోజు సూర్యునిలాగా వెలిగిపోతారు. సో దుర్మార్గులను చూసి మీరు బాధపడకండి, కంగారు పడకండి. తీర్పు తీర్చే అధికారం ఆ సర్వ సృష్టికర్త చేతిలో ఉంది. ఆయన దేన్ని వదిలిపెట్టడు. అలాగే యుగాంతం గురించి యేసయ్య చెప్పిన 2వ అతి ముఖ్యమైన ఉపమానం గొర్రెలు మేకలు ఉపమానం. దీని గురించి చదివినప్పుడు లేదా వింటున్నప్పుడు మన ఒళ్ళు జలతరిస్తుంది. ఎందుకంటే ఇదేదో కల్పిత కథ కాదండి. రేపు రాబోయే ఆ ఫైనల్ జడ్జిమెంట్, చివరి తీర్పు. ఆ రోజున దేవుని సింహాసనం ముందు అక్షరాలా జరగబోయే సీన్ ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మనుష్య కుమారుడు తన మహిమతోనూ సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. కోట్ల కొలది దేవదూతలు పక్కన నిలబడి ఉండగా యేసుక్రీస్తు ఒక మహాసింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ రోజున ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి, పేదవాడు, కోటీశ్వరుడు, రాజు, బంటు ఎవడైనా సరే ఆ సింహాసనం ముందు తలదించుకొని నిలబడాల్సిందే. అక్కడ కులాలు, మతాలు, ఆస్తులు, పలుకుబడులు పనిచేయవు. మనుషులందరినీ దేవుడు 2 గుంపులుగా వేరు చేస్తాడు. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెడతాడు. ఇక్కడ గొర్రెలు అంటే ఎవరు?
గొర్రెలకు ఒక లక్షణం ఉంటుంది. అవి కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి సాధువులాగా వెళ్తాయి. అంటే యేసుక్రీస్తును నమ్మి వాక్యానుసారంగా బ్రతికిన నీతిమంతులు ఈ గొర్రెలు. మరి మేకలంటే ఎవరు? మేకలు చాలా మొండివి, పొగరుబోతువి, కాపరి మాట వినవు, తమకు ఇష్టం వచ్చినట్లు వెళ్తాయి. అంటే దేవుడు లేడు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నా డబ్బు, నా అందం, నా కండబలం అని గర్వంతో బ్రతికి దేవుణ్ణి తిరస్కరించిన వారు ఈ మేకలు. ఆ రోజున యేసుక్రీస్తు వారికి ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసా? నువ్వు ఎన్ని లక్షల కానుకలిచ్చావు, ఎన్ని పాటలు పాడావు అని అడగడు. ఆయన చూసేది ఒక్కటే, ప్రేమ. ఆయన కుడివైపు ఉన్నవారితో ఇలా అంటాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు నీళ్ళిచ్చారు, దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు చెరదీశారు, బట్టలు లేనప్పుడు బట్టలిచ్చారు, జబ్బు పడినప్పుడు నన్ను పలకరించారు. అప్పుడు ఆ నీతిమంతులు ఆశ్చర్యపోయి, ప్రభువా, మేమెప్పుడు నిన్ను ఆ స్థితిలో చూసి సహాయం చేశామని అడుగుతారు. దానికి యేసుక్రీస్తు ఇచ్చే ఆన్సర్ మన జీవితాలనే మార్చేస్తుంది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. చూశారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే కంటికి కనిపించే సాటి మనిషిని ప్రేమించటమే. ఎవరైతే తమ స్వార్థం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారో వాళ్ళ క్రియలు బట్టి ఆయన తీర్పును తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఎడమ వైపున ఉన్న మేకలతో దేవుడిలా అంటాడు, మీరు పేదవారికి సహాయం చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే, నా ఎదుట నుండి అగ్నిగుండములోకి వెళ్ళిపోండి అని తీర్పు తీరుస్తాడు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నిత్య శిక్ష అంటే ఎన్నో యుగాల నరకం. నిత్య జీవం అంటే ఎప్పటికీ ఏడుపు లేని పరలోకం, దేవునితో నిరంతరం జీవించే జీవితం. ఆ రోజున దేవుడు పలికే తీర్పు తర్వాత ఇక అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉండదు, రెండవ అవకాశం ఉండదు. అదే లాస్ట్ అండ్ ఫైనల్. యుగాంతంలో యేసుక్రీస్తు భూమి మీదకి ఎలా వస్తాడో తెలుసా? ఆకాశం చీల్చుకుని కళ్ళు చెదిరిపోయే వెలుగుతో కోట్ల కొలది దేవదూతల సైన్యంతో దేవాది దేవుడు మేఘాల మీద వస్తుంటే భూమి మీద ఉన్న ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. ఆ రోజున ఈ భూమి మీద నాకు దేవుడు తెలియదు, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాస్తికుడు ఒక్కడు కూడా ఉండడు. ఎందుకంటే నిజమైన దేవుడు కళ్ళ ముందు నిలబడతాడు. ఆయన వచ్చే ఆ క్షణం మానవ చరిత్రకే ఒక పెద్ద ముగింపు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్పినట్లు, ఆ రోజున పరలోకంలో ఉన్నవారు గాని, భూమిలో ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి మోకాలు యేసునామమున వంగి తీరాల్సిందే. యేసు క్రీస్తే ప్రభువని ప్రతి నాలుక ఒప్పుకోక తప్పదు. ఆ సింహాసనం ముందు లాయర్లుండరు, లంచాలు పనిచేయవు, మన పరపతి పలుకుబడి పనిచేయదు. ఆయన మన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు. మన సీక్రెట్ ఫోల్డర్స్, మన చీకటి ఆలోచనలన్నీ ఆయన ముందు ఓపెన్ బుక్ లాగా పరుచుకుంటాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ జీవితానికి లెక్క అప్పచెప్పాలి. ఆయన తీర్పు ఎంతో ఖచ్చితంగా 100% న్యాయమైనదిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన రక్షకుడిగా 2 చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే ఆ యుగాంతంలో ఆయనను ఒక న్యాయాధిపతిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతవరకు మనం ఆ ఫైనల్ జడ్జిమెంట్ గురించి, భయంకరమైన అగ్నిగుండం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇదంతా వింటుంటే మన మనసులో ఎక్కడో ఒక మూల చిన్న భయం, వణుకు మొదలవుతుంది. అమ్మో, ఆ రోజు నా పరిస్థితి ఏంటి? నా పాపాలు దేవుని ముందు బయటపడితే నేనెక్కడ తలదాచుకోవాలనిపిస్తుంది. కానీ ఎవరైతే తమ పాపాలను నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారో ఆ నిజమైన క్రైస్తవులకు ఆ యుగాంతం అనేది భయపడే సమయం కాదు, అది ఒక పండుగ సమయం. అది ఒక పెళ్లి కూతురు తన పెళ్లి కొడుకు రాక కోసం ఎంతో ఆశగా ఎదురు చూసే ఒక గొప్ప నిరీక్షణ సమయం. ఎందుకో తెలుసా? ఆ యుగాంతం అనేది ఈ లోకానికి ముగింపు కావచ్చు, కానీ దేవుని బిడ్డలకు మాత్రం అది ఒక అద్భుతమైన కొత్త జీవితానికి నాంది. పాపంతో, కాలుష్యంతో, అన్యాయాలతో నిండిపోయిన ఈ పాతలోకాన్ని దేవుడు పూర్తిగా తొలగించేసి అన్నీ కొత్తగా చేయబోతున్నాడు. బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యోహాను భక్తుడు భవిష్యత్తులో దేవుడు చూడబోయే ఆ కొత్త లోకాన్ని దర్శనంలో చూసి కన్నీళ్లతో రాశాడు. ఆ వచనాలు చదువుతుంటే మనకున్న కష్టాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఇది. ఈరోజు మనం ఈ భూమి మీద పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదల్లో కొట్టుకుపోతుందేమో అన్న భయం, ప్రాణంగా ప్రేమించిన ఆప్తులు, కన్నబిడ్డలు లేదా కన్నవాళ్లు మనల్ని వదిలేసి చనిపోయినప్పుడు మనం కార్చే ఆ ఒంటరి కన్నీళ్లు, డాక్టర్లకి లాభం లేదు, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అని చెప్పినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద అనుభవించే ఆ నరక యాతన, అప్పుల బాధలు, మోసాలు, ఒంటరితనం, ఇవన్నీ ఈ పాపపు లోకంలో మనల్ని నిత్యం వేధిస్తూనే ఉంటాయి. కానీ దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు పడుతున్న ఈ బాధలు శాశ్వతం కాదు. ఈ యుగాంతంతో వీటన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తానని చెప్తున్నాడు. కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఇక హాస్పిటల్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ రోగం ఉండదు. అక్కడ శ్మశానాలు ఉండవు. ఎందుకంటే అక్కడ మరణం అనేది ఎప్పటికీ రాదు, అది అక్కడ లేదు. అక్కడ పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉండవు. ఎందుకంటే అక్కడ అన్యాయం చేసేవాడే ఉండడు. అక్కడ చీకటి ఉండదు, సూర్యుడి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే దేవుని మహిమే ఆ లోకానికి వెలుగునిస్తుంది. వీటన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా? ఆ లోకంలో మనం వెళ్లి దేవుణ్ణి ఎక్కడో దూరం నుండి చూడడం కాదు. 3వ వచనంలో చెప్పినట్లు దేవుడే స్వయంగా వచ్చి మనతో కాపురం ఉంటాడు. హీ డ్వెల్స్ విత్ us. ఒక తండ్రి తన ఏడుస్తున్న బిడ్డ దగ్గరకు పరిగెత్తుకెళ్లి ఒడిలో కూర్చోబెట్టుకుని తన సొంత చేతులతో కన్నీళ్లు తుడిచినట్లు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఆయన కోసం ఎన్నో అవమానాలు భరించిన మన కన్నీటిని తన చేతులతో తుడుస్తాడు. అదే మన అసలైన ఇల్లు. ఈ భూమి మీద మనం కేవలం యాత్రికులం మాత్రమే. మన పర్మనెంట్ అడ్రస్ ఆ కొత్త యెరూషలేములో ఉంది. ఆ నిరీక్షణ మన గుండెల్లో ఉంటే ఈ లోకంలో వచ్చే ఏ కష్టము మనల్ని భయపెట్టలేదు, ఏ చావు మనల్ని ఓడించలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదంతా విన్నాక నా మనసులో ఉన్న ఒక పెద్ద భారాన్ని, ఒక ఆవేదనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్క 2 నిమిషాలు నా మాటలు చాలా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ యుగాంతం, తీర్పు, దేవుని రాజ్యం ఇవేవి కల్పిత కథలు కావు. ఇవి హాలీవుడ్ సినిమాల్లోనో, టాలీవుడ్ సినిమాల్లోనో, బాలీవుడ్ సినిమాల్లోనో చూపించే గ్రాఫిక్స్ అంతకంటే కావు. అతి త్వరలో మన కళ్ళ ముందు జరగబోతున్న పచ్చి నిజం. ఈ రోజు వార్తలు చూస్తుంటే, లోకంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ప్రవచనం మన కళ్ళ ముందే అక్షరాలా నెరవేరుతోంది. టైం అయిపోతుంది. కానీ మనం ఎలా ఉన్నాం? నోవాహు కాలంలో జలప్రళయం వచ్చే ముందు రోజు వరకు ప్రజలు ఎలా ఉన్నారో యేసుక్రీస్తు చెప్పారు. అచ్చం అలాగే ఈరోజు మనం కూడా ఈ లోక మాయలో పడిపోయాం కదా. పొద్దున లేచిన దగ్గర నుండి డబ్బు, స్టేటస్, సోషల్ మీడియా, లోన్ల ఈఎంఐలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇంకెన్నాళ్ళలో బ్రతకని ఈ 60-70 ఏళ్ల టెంపరరీ లైఫ్ కోసం మన అసలైన ఇంటిని, మన దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఈ భూమి మీదే శాశ్వతంగా ఉండిపోతామేమో అన్న భ్రమలో బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ రాత్రికే ఆకాశంలో బోర శబ్దం వినపడి యేసుక్రీస్తు వస్తే, లేదా రేపు ఉదయానికి ఈ లోకంలో మన ప్రాణమైపోతే, దేవుని సింహాసనం ముందు నిలబడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. రేపు ఆ ఫైనల్ జడ్జిమెంట్లో సింహాసనం ముందు నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కుడివైపున ఉన్న గొర్రెల స్థానంలో, అంటే నీతిమంతుల స్థానంలో నిలబెడతాడా? లేక తనను లెక్క చేయకుండా బ్రతికిన ఎడమ వైపున ఉన్న మేకల, దుర్మార్గుల స్థానంలో నిలబెడతాడా? లోకం ఇచ్చే ఈ గంట సేపు ఎంజాయ్మెంట్ కోసం నిత్యత్వాన్ని, దేవునితో గడిపే ఆ అద్భుతమైన పరలోకాన్ని పోగొట్టుకోకండి. మీరు గతంలో ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్లు, ఎవరునూ నశింపకూడదని ఆయన మీకు ఇంకా టైం ఇస్తున్నాడు. ఈ రోజే కళ్ళు తెరవండి. దేవుడు ఈ వీడియో ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరి కోసమో ఎదురు చూడకండి. మీ హృదయాన్ని కఠినం చేసుకోకండి. ఇప్పుడే మీరు ఉన్న చోటే కళ్ళు మూసుకుని ఈ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నా తప్పులను క్షమించండి. నా కోసం నువ్వు కార్చిన రక్తాన్ని నేను నమ్ముతున్నాను. ఈ రోజే నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలోకి రాయేసయ్యా అని పిలవండి. ఈ రోజు నుండి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. టీవీలకు, ఫోన్లకు ఇచ్చిన టైంలో కొంచెమైనా దేవునికి సమయం ఇవ్వండి. ఆ తర్వాత మీ దగ్గర నుంచి దేవుడే ఆ సమయాన్ని తీసుకుంటాడు. ప్రతిరోజు ప్రార్థనలో గడపండి. బైబిల్ చదవండి. అందరితో ప్రేమగా ఉంటూ పరిశుద్ధంగా బ్రతకడం మొదలు పెట్టండి. ఆ యుగాంతం వచ్చినప్పుడు ఆకాశం చీల్చుకుని యేసయ్య వస్తుంటే భయంతో వణికిపోయి కొండల చాటున దాక్కునే గుంపులో మనం ఉండకూడదు. ఇదిగో నేను ప్రాణంగా ప్రేమించిన నా రక్షకుడు వచ్చాడు అని 2 చేతులు పైకెత్తి కన్నీళ్ల సంతోషంతో ఎదురెళ్లే గుంపులో మనం ఉండాలి. ఆనంద బాష్పాలతో ఎదురెళ్లే గుంపులో మనం ఉండాలి. ఆ గొప్ప భాగ్యం దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే, ఈ విషయాలు మీ హృదయాన్ని తాకితే
మీలో చిన్న మార్పునైనా తీసుకొస్తే తప్పకుండా ఇది మీ సర్కిల్ ఎందుకు పంచుకోకూడదు? మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీ వాట్సాప్లో స్టేటస్గా ఎందుకు పెట్టకూడదు? యేసయ్య రాకడ గురించి అందరికీ చెప్పడం మన బాధ్యత. కాబట్టి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళని కూడా దేవుని రాకడకు సిద్ధపరచండి. ఈ విషయాలను వాళ్ళకి తెలియజేయండి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుని రాకడ ఆలస్యం అయితే మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ఆత్మీయ అంశంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుని రాకడకు సంబంధించిన మేలుకొల్పు కలిగే విషయాలను ప్రకటించే పనిముట్లుగా మేము వాడబడుతున్నాం. మాకు సపోర్ట్గా నిలబడండి. కలిసి పనిచేద్దాం. దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. మన తోటి వారిని కూడా సిద్ధపరుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజు మహిమాన్వితుడై మేఘమామనునై వచ్చుచున్నాను. రాజు మహిమాన్వితుడై